హలో ఎవ్రీవన్. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దగ్గర ఉన్నటువంటి కుండీల్లో ఉన్న మట్టిలో ఉన్నటువంటివి ఏవైనా సరే బ్యాడ్ అంతా పోవాలి అంటే, మట్టి పూర్తిగా శుద్ధంగా తయారవ్వాలి అంటే ఈ ధరణి శుద్ధ వాడితే సరిపోతుందని నేను రీసెంట్‌గా విన్నాను. సో, అది టెస్ట్ చేయటం కోసం అని చెప్పి తెచ్చుకున్నానండి. మనకి అంతకంటే ఇంకా కావాల్సిందేముంటుందండి. అసలు మొక్కలు పెరగాలి అంటే ఫస్ట్ మనం సాయిల్ మిక్స్చర్ అనేది కరెక్ట్‌గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా! సో, సాయిల్ లేకుండా కూడా పాటింగ్ మిక్స్ అని అమ్ముతున్నారు. బట్ మన దగ్గర ఉన్నటువంటి క్లైమేట్‌కి, మన దగ్గర ఉన్నటువంటి వాతావరణానికి సాయిల్ లేకుండా మనం వాడాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న మట్టిలోనే బోలెడన్ని పోషకాలు ఉంటాయన్నమాట. సో, ఇదిగో ఈ ధరణి శుద్ధ నేను ఆల్రెడీ తీసుకొచ్చి కూడా చాలా రోజులవుతోంది. ఇన్ని రోజులు వాడకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఈ రీపాటింగ్ ప్రాసెస్ ఒకటుంది. తర్వాత అదంతా మొత్తం సెట్ చేసుకున్నాక వాడదాం అనేసి పక్కకు పెట్టి ఉంచాను. ఇది ఇలా ఒక బ్లాక్ కలర్ పేస్ట్‌లో వస్తుందండి. ఇది 1 కేజీ ప్యాక్ నేను తెప్పించుకున్నది. అమెజాన్‌లోనే తెప్పించుకున్నాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఇది రైతు మిత్ర అని నిజాంపేటలో ఉంది కదా షాప్ ఒకటి. సో, ఆ రైతు మిత్ర దగ్గర కూడా దొరుకుతుందండి. ఇది లోకల్‌గా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఆన్‌లైన్ కొనుక్కోవాలి అంటే గనక అమెజాన్‌లో దొరుకుతుంది. అండ్ రైతు మిత్ర వాళ్ళని మీరు గనక కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు ఒకవేళ పంపిస్తాను అంటే మీరు డెలివరీ ఛార్జెస్ అనేవి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఇట్లా బ్లాక్ కలర్ పేస్ట్ వస్తుందండి. మనం ఊరికే ఇలా చేత్తో తీసుకొని వాటర్‌తో కొంచెం ఇలా మిక్స్ చేస్తూ చేస్తే మొత్తం వాటర్‌లో పూర్తిగా కలిసిపోతుంది. నేను కర్రతో కూడా కలిపి చూసాను గానీ కర్రతో బాగా కలవలేదు. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందనుకుంటా. సో, ముందు ఇట్లా చేత్తో తీసుకొని తర్వాత వాటర్‌లో కలుపుకుంటే సరిపోతుంది. ఇదైతే చాలా స్మెల్ అయితే వస్తుందండి. ఆహ్, దీనిలో ఉన్నటువంటి పోషకాలు అవి ఏంటి అని నేను ఆ పైన ఆ కవర్ మీద మనకు మొత్తం అంతా దానిలో ఉన్నది మొత్తం రాస్తారనమాట. సో, ఇది ఫుల్లీ ఆర్గానిక్ అండి. దీనిలో ఎక్కువగా హ్యూమిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో, ఈ హ్యూమిక్ యాసిడ్ వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి ఒకటి. రూటింగ్ సిస్టమ్ బావుంటుంది. మనం ఇచ్చినటువంటి న్యూట్రియంట్స్‌ని మొక్క తొందరగా తీసుకోగలుగుతుంది. ఎందుకు అంటే సాయిల్ చక్కగా పూర్తిగా ప్యూరిఫై అయిపోతుంది కాబట్టి. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే అండి, సాయిల్‌లో పెస్ట్ ఉంటుంది. సాయిల్‌లో బ్యాక్టీరియా ఉంటుంది. సాయిల్‌లో వైరస్ ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయన్నమాట. మంచితో పాటు చెడు కూడా ఉంటుంది కదా! సో, ఆ చెడుని ఇది తీసేసి ఓన్లీ మంచివి మాత్రం ఉంచడానికి హెల్ప్ చేస్తుందని విన్నా అనమాట. ఇది నేను చూసింది వనజ గారి తోట వీడియో తీసుకున్నాం కదా మనం. సో, వనజ గారు నాకు దీని గురించి చెప్పారనమాట. తను ఆ రైతు మిత్రలో తెచ్చుకున్నారట. సో, రైతు మిత్రలో 500 చేంజ్ ఉంటుందండి. నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నది 600 చేంజ్ పడింది. సో, అందుకని మీకు 2 డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఎక్కడ వీలుగా ఉంటుంది, ఎక్కడ ఈజీగా ఉంటుంది అంటే అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ ఆహ్, ఈ ధరణి శుద్ధలో హ్యూమిక్ యాసిడ్‌తో పాటు ఆహ్, రకరకాలైనటువంటి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయండి. దీనివల్ల మొక్క చక్కగా హెల్తీగా పెరగడానికి, అలాగే మనం ఇచ్చినటువంటి న్యూట్రియంట్స్ తీసుకొని మొక్క ఈల్డింగ్ బాగా రావడానికి, మంచిగా పూత, కాపు బాగా రావడానికి హెల్ప్ చేస్తుందండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే బాగా పూతొస్తుంది. మంచి పూలు పెద్ద పెద్ద పూలు, మంచి కలర్‌ఫుల్‌గా ఉండే పూలు అలా వస్తాయన్నమాట. సో, సాయిల్‌లో ఉన్న బ్యాడ్ అంతా పోయింది అంటే మనకి ఆహ్, ఏవైతే మంచి చేసేవి ఉన్నాయో అవి బాగా పనిచేయడం మొదలుపెడతాయి కదా! సో, అలా ఇది బాగా పనిచేస్తుందని విన్నా. అయితే దీంట్లో ఆహ్, బొగ్గు కూడా కలిపి దీన్ని తయారు చేస్తారండి. సో, దానివల్ల ఏమవుతుందంటే మన సాయిల్ పీహెచ్ కూడా కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు సాయిల్ పీహెచ్ కరెక్ట్‌గా ఉందనుకోండి, అప్పుడు మొక్కలు ఇంకా చక్కగా న్యూట్రియంట్స్‌ని తీసుకోగలుగుతాయన్నమాట. సో, లాజికల్‌గా చూస్తే అలా బ్యాలెన్సింగ్‌గా అన్నీ కూడా ఇది ప్రాపర్‌గా మన మొక్కలకి ఏవైతే కావాలో వాటితోనే వాటి కోసం అని చెప్పి తయారు చేసినట్టుగా అనిపించింది నాకు. అలాగే హ్యూమిక్ యాసిడ్ అనేది మనం రెగ్యులర్‌గా మొక్కలు ఎదుగుదలకి మంచిదని చెప్పి మంచి మంచి న్యూట్రియంట్స్ దానిలో దొరుకుతాయనేసి ఇస్తాం కదా! అసలు హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు అడవి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అడవిలో మొక్కలకి ఎవరు వెళ్ళి ఫెర్టిలైజర్ ఇవ్వడం కానీ, పెస్ట్ కంట్రోల్ చేయడం కానీ ఏం చెయ్యరు. కానీ అక్కడ మొక్కలు చాలా మంచిగా బలంగాను, మంచి దృఢంగా ఎదుగుతాయి. చాలా కాపుని గూడా ఇస్తూ ఉంటాయి కదా!
సో అలాంటి మొక్కలు మరి ఎలా పెరుగుతున్నాయి అంటే అక్కడ వాటి నుంచి రాలిపోయిన ఆకులు కానివ్వండి, అప్పుడప్పుడు మొక్కలు కింద పడిపోతూ ఉంటాయి చూడండి, చనిపోతూ ఉంటాయి. ఏది భూకంపాలు వచ్చినప్పుడు, తర్వాత అడవిలో కూడా ఏమవుతాయంటే కొన్ని కొన్ని మొక్కలు బై డిఫాల్ట్ ఏజ్ అయిపోతే పడిపోయి చనిపోతూ ఉంటాయి కదా! సో అలాంటి మొక్కలన్నీ కూడా ఆ భూమితో పాటు కలిసిపోతాయి చూడండి. అయితే పైన ఇవి పడిపోయినప్పుడు ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుందనమాట సాయిల్ పైన. ఆకులు అక్కడే ఉంటాయి. ఈ చనిపోయిన మొక్కలు అక్కడే ఉంటాయి. కొమ్మలు అప్పుడప్పుడు విరిగి పడిపోతూ ఉంటాయి. ఆ కొమ్మలు కూడా అక్కడే ఆర్గానిక్ మ్యాటర్‌గా మారిపోయి ఒక థిక్ లేయర్‌గా ఫామ్ అయిపోతుంది సాయిల్ పైన. సో, ఆ థిక్ లేయర్ అలా ఫామ్ అయ్యి అందులో నుంచి చిన్నగా న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అదంతా ఆర్గానిక్ మ్యాటరే కాబట్టి అందులో ఎలాంటి బ్యాడ్ అనేది కానీ, ఎలాంటి ఎరువు ఎక్స్‌ట్రాగా వేయాల్సిన అవసరం కూడా అక్కడ రాదు. సో, అలాంటి న్యూట్రియంట్స్‌ని ఇక్కడ ఈ ధరణి శుద్ధ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో, అలాంటి ఆర్గానిక్ మ్యాటర్‌తోనే దీన్ని తయారు చేశారు. సో, అలాంటి ఆర్గానిక్ మ్యాటర్‌తో తయారు చేయడము ఒకటి ఇక్కడ ప్లస్ అవుతుంది మనకి. అలాగే సాయిల్ పీహెచ్‌ని ఇది బ్యాలెన్స్ చేయడం వల్ల కూడా మొక్కలు చక్కగా ఎదుగుతాయని విన్నాను. సో, అందువల్ల నేనిది తెచ్చుకున్నానండి. సో, మీకెవరికన్నా కావాలంటే ఇది కూడా యూజ్ అవుతుందనేసి ఇప్పుడు మంచి టైం కదా! మనం రకరకాల న్యూట్రియంట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి, అలాగే మనం మంచిగా మొక్కలు పెంచుకోవడానికి ఎలాంటి మొక్కలైనా పెరుగుతాయండి. వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు చాలా మంచి సీజన్ అనమాట. ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు మనం విత్తనాలు వేసుకోవచ్చు వెజిటబుల్ సీడ్స్‌వి. సో, వెజిటబుల్స్ అనేవి దాదాపుగా మనకిక్కడ అన్ని సీజన్స్‌లోనూ పండుతాయి కాబట్టి మనం అన్ని రకాల వెజిటబుల్స్‌ని దాదాపుగా వేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఉంటాయండి. ఎలాగా అంటే ఇప్పుడు సొరకాయ ఉంది అదనుకోండి, బాగా ఎండలుంటే సొరకాయ పండదనమాట. చలికాలంలో బాగా పండుతుంది సొరకాయ. అలాగే చిక్కుడుకాయలున్నాయి. ఇవేంటంటే చలికాలం బాగా పండుతాయండి, ఎండాకాలం పండవు. సో, ఇట్లాంటివి కొన్ని కొన్ని చూసుకొని మనం విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. సో, అండ్ ఇంకొకటి ఇది వాడడానికొచ్చేసి ఇప్పుడు మనం ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇది ఒక 2 ఇయర్స్ ఉంటుందండి. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అనమాట దీని లైఫ్ టైమ్ వచ్చేసి 2 ఇయర్స్. అయితే మనం ఇది 6 మంత్స్‌కి ఒకసారి వాడితే సరిపోతుంది. స్టార్టింగ్‌లో ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మటుకు వారానికి కానీ, 10 రోజులకు కానీ ఒక 2, 3 సార్లుగా మనం యూజ్ చేసి అక్కడి నుంచి ఒక 6 మంత్స్‌కి అలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం కొత్తగా మొక్కలకి అలవాటు చేస్తున్నాము. మన సాయిల్‌లో కొత్తగా మొదలుపెట్టాం కాబట్టి మన సాయిల్ అంతా కూడా మారాలి కదా! సో, దానికి అనుకూలంగా అది మార్చుకోవడానికి వీలుగా మనం ఒక 2, 3 సార్లు దీన్ని వాడుకొని అక్కడి నుంచి ఒక 6 నెలలకి ఒకసారి చొప్పున ఇస్తే సరిపోతుందండి. ఇది పొలాల్లో కూడా వాడతారటండి. పొలాల్లోనే వాడుతున్నారు అంటే మరి మన టెర్రస్ గార్డెన్‌లలో మనకి చాలా అవసరం అనిపించింది నాకు. అనిపించి నేనైతే తెచ్చుకొని ఇలా మొదలైతే పెట్టానండి. దీని రిజల్ట్ కూడా నేను చెప్తాను బావుంది ఏంటి అంటే మొక్కల గ్రోత్‌లో ఏమన్నా తేడా ఉందా? లేతే వాటి వచ్చినటువంటి ఈల్డింగ్‌లో ఏమన్నా తేడా ఉందా? అనేది కొద్దిగా మనం గమనించాల్సి ఉంటుంది. సో, రెగ్యులర్‌గా ఇచ్చే వాటితో పాటు ఇదొకటి అడిషనల్‌గా తెప్పించుకున్నాను. ఇప్పుడు మనం తెప్పించుకున్నది 1 కిలో కదండీ! ఫస్ట్ టైమ్ అంటే ఒక 2, 3 సార్లు మనం ఇస్తాము. అక్కడి నుంచి 6 మంత్స్‌కి ఒకసారి కాబట్టి వర్తీ అని నాకు అనిపించిందండి. నేను 600 పెట్టి తెప్పించుకున్నాను కాబట్టి నాకు ఒక 2 ఇయర్స్ వచ్చిందనుకోండి, చాలా తక్కువగానే కాస్ట్ పడ్డట్టు కదా! అండ్ అలాగే మనకి సాయిల్ కూడా చాలా బావుంటుంది అని అన్నప్పుడు, అలాగే ఇంకొకటి విషయం మర్చిపోయానండి చెప్పడం నేను. వనజ గారు అనడం ఏంటంటే నెమటోడ్స్ మీద కూడా ఇది పనిచేస్తుంది అంటున్నారు. అంటే మేబీ ఈ సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్ చేయడం కానీ, ఈ బొగ్గుని యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ నెమటోడ్స్‌కి అంత నచ్చకపోయి ఉండొచ్చు నేను అనుకోవడము. సో, అందువల్ల కూడా అది ఆటోమేటిక్‌గా నెమటోడ్స్‌ని కూడా కంట్రోల్ చేసుంటుంది. ఈ బొగ్గు అనేది ఏం చేస్తుందంటే అండి, వాటర్‌ని కూడా కొద్దిగా హోల్డ్ చేసుకుంటుందండి. మనం రెగ్యులర్‌గా వాటర్ కూడా అంత ఎక్కువగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ ఈ బొగ్గుతో తయారు చేసింది యూజ్ చేయడం కూడా మంచిదే అని నాకు అనిపించింది. అండ్ అందుకనే నేనిప్పుడు మొదలుపెట్టాను. సో, అలాగే బొగ్గుతో కూడా మీరు చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. ఈ గులాబీ మొక్కల్ని బొగ్గుతో తయారు చేసిన మిక్స్చర్‌లో పెడుతూ ఉంటారండి. ఈ బొగ్గు అనేది పీహెచ్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. అందువల్ల పర్టిక్యులర్‌గా గులాబీ మొక్కలకి పీహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందువల్ల ఆ పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి ఈ బొగ్గు మిక్స్చర్‌లో గులాబీ మొక్కల్ని చాలామంది పెంచుతూ ఉంటారు. బట్ నేనెప్పుడు ట్రై చేయలేదు కానీ, సో, చాలామంది అలా పెంచుతూ ఉంటారు. ఎక్కువగా మనం నార్త్ సైడ్ వాళ్ళ వీడియోస్‌లో అలా చూస్తూ ఉంటాం.
నేను కూడా వీడియోస్ చూస్తుంటానండి, చాలామందివి చూస్తూ ఉంటాను. సో అందులో నాకు బెస్ట్ అనిపించినవి, బెటర్ అనిపించినవి నాకు నేను అనలైజ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏది చూస్తే అది మనం తీసుకొచ్చేసి వాడలేం కదా! అంటే ఇవి కాస్ట్‌లీగా మనం కొనుక్కున్న మొక్కలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి విత్తనాలనుకోండి అవి తీసేసి మళ్ళీ వేసుకోగలుగుతాం. కానీ పళ్ళ మొక్కలు అలా కాదు కదా! సో అందుకని జాగ్రత్తగా మనం ఎవరి దగ్గరైనా సరే వీడియో చూసినప్పుడు కొద్దిగా మనకి మనం అనలైజ్ చేసుకొని ఓకే. నా మొక్కల దగ్గర నేను వాడొచ్చా అనేది నేను చూసుకొని తెచ్చుకొని వాడుకుంటా అనమాట. అండ్ అది కూడా మనం మొదలుపెట్టేటప్పుడు చాలా కొద్దిగా వాడుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్‌కి ఒక 5 గ్రామ్స్ అట్లా వాడమన్నాననుకోండి పేస్టు, ఒక 2 గ్రాములు, 3 గ్రాములు మాత్రమే వాడాలనమాట. అంత తగ్గించి వాడుకుని ఏం లేదు మొక్కలు బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం పెంచుకుని కరెక్ట్‌గా ఆ డోస్ వచ్చే వరకు వేసుకుని చేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి మొక్కల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొత్తది ఏదన్నా యూజ్ చేసుకునేటప్పుడు, కొత్తది ఏదన్నా మన మొక్కలకు అలవాటు చేసేటప్పుడు కొద్దిగా చూసుకుంటూ చేసుకోవాలి. అలాగే దీన్ని ఎండలో పెట్టొద్దండి. నీడలో పెట్టుకుని కూల్‌గా ఉన్న ఏరియాలో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగని మరీ ఫ్రిడ్జ్‌లో అవసరం లేదు. ఎండ తగలకుండా నార్మల్‌గా కూల్‌గా ఉన్న ప్లేస్‌లో అయితే సరిపోతుంది. సో నాకు తెలిసినవన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ తోటి గార్డెనర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో చాలా వరకు పోస్ట్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో అందుకని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అప్పటి వరకు పాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. అలాగే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను పాలకూర విత్తనాలు అవి వేసున్నాను కదండీ! పెద్ద పెద్ద ఫైబర్ టబ్స్‌లో నేను అవి జర్మినేట్ అయిపోయాయన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాము. అవి కూడా జర్మినేట్ అయిపోయాయి. చిన్న చిన్ని మొక్కలకు కూడా నేను ఇవి స్ప్రే చేసి అలాగే ఇది ఉంది కదా మగ్గు. సో అది చాలా చిన్నగా చక్కగా స్ప్రేయర్ లాగానే పడుతుందన్నమాట. వాటికి కూడా ఇచ్చేసానండి. చూడాలి ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంటుందో.